శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 9 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు బంధాలు చాలా అనుబంధాలకు చక్కగా ప్రార్థిస్తారండి. అలాగే మేలు చేసినటువంటి పరిచయం అంటే కొత్త వ్యక్తులను కానీ పాత వ్యక్తులు కానీ చాలా మంచి ప్రాధాన్యత ఇస్తారు. స్నేహాలను కానీ బంధుత్వాలు కానీ అస్సలు విడుచుకోరు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసము నిరంతరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. కొన్ని సందర్భాల్లో ఏంటంటే క్రమశిక్షణ నిలవనట్టు పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయండి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు అద్భుతమైనటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందండి. అది వ్యాపార అవకాశం కావచ్చు, లేదంటే కెరీర్కి సంబంధించిన అవకాశం కావచ్చు, లేదంటే ఆదాయ మార్గం సంబంధించి ఎవరైనా మీకు చక్కని గైడెన్స్ అందివ్వడం కానీ జరుగుతాయన్నమాట. ఇక మీకు ఎవరో ఒకరి ద్వారా ఒక మంచి సహాయం అయితే తప్పకుండా రేపటి రోజున మీ పనిలో మీరు పొందుతారు. అలాగే మీ యొక్క జీవితానికి కొన్ని కీలకమైనటువంటి సంఘటనలు కూడా రేపటి రోజున జరగబోతున్నాయి. అది వ్యాపారస్తులకు చాలా కాలంగా పెట్టుబడులు అనుకూలంగా రాకపోలే, లేదంటే నూతన వ్యాపార పెట్టుబడులు కూడా మీకు ఏదైనా కానీ అంటే కలిసి రాకపోవడం ఇటువంటివి వస్తూ ఉంటాయి కదండి. అయితే రేపటి రోజున మీరు చాలా మంచి అవకాశాలను పొందబోతున్నారు. మంచి లాభాలను పొందుతారు. దీనికి సంబంధించినటువంటి ఈ రాశివారు చెందినటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. అంటే ఈ సద్యకాలంలో మీరు కళ్ళకంటూ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మంచి అవకాశం అయితే రాబోతుందండి. దీనికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్త అయితే రేపటి రోజు మీరు మధ్యాహ్నం కంటే రేపటి రోజున 5-6 గంటల కల్లా మీరు ఖచ్చితంగా శుభవార్తను వింటారు. బంధువులు కానీ మిత్రులు కానీ మీ దగ్గరికి వచ్చి మీతో బంధాన్ని కలుపుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వారితో బంధం మీరు తెగదింపులు చేసుకున్నారనుకోండి, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా వారితో కమ్యూనికేషన్ అనేది పూర్తిగా మిస్ అయిపోతూ ఉంటుందన్నమాట. అటువంటి వ్యక్తులు ఏంటంటే మరలా తిరిగి మీ దగ్గరకు వచ్చి రియలైజ్ అయిపోయి మీతో బంధాన్ని కంటిన్యూ చేస్తారు. ఇక చాలా కాలం నుండి పరిష్కారం లేనటువంటి అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నట్లయితే కనుక మీకు మంచి పరిష్కార మార్గం కూడా దొరుకుతుందండి. మీ జీవితంలో ముఖ్యంగా ఒక అద్భుతం అయితే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ఈరోజు మీరు 5-6 గంటల కల్లా ఖచ్చితంగా వినేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆ గుడ్ న్యూస్ అనేది మీ ఫ్రెండ్స్ ద్వారా వినొచ్చు, లేదంటే ఫోన్ కాల్ ద్వారా అయితే ఆ గుడ్ న్యూస్ అనేది మీరు రేపటి రోజున ఖచ్చితంగా వినబోతున్నారని చెప్పుకోవచ్చండి. కానీ ఈ రాశి చక్రంలో వ్యక్తుల్లో కనుక జీవితంలో కనిపిస్తున్నాయి కూడా స్పష్టంగా. మిగిలిన అంశాలు కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి ఈరోజు దినఫలితాల ప్రకారము చాలా కాలం నుండి కలుసుకున్నటువంటి మిత్రులు కూడా మీరు కలుసుకోగలుగుతారు. వారితో చాలా కాలం నుండి మీరు కొన్ని పరిస్థితుల కారణంగా దూరంగా ఉంటున్నారు. అటువంటి వ్యక్తులు తిరిగి మరలా మీకు కలుసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. అలాగే ఈ రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి అప్పుల ఊబి నుండి బయటపడేటువంటి మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడడానికి భగవంతుడు మీకు ఒక మార్గాన్ని తప్పకుండా చూపించబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఎవరైనా కానీ వ్యాపారస్తులు చాలా కాలం నుండి ఒకే వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మరొక ఆఫర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదండి. అటువంటి వారికి కూడా మంచి ఆఫర్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఈ రోజు వినియోగదారులతో మీకు ఏదైనా మనస్పర్ధలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. భాగస్వాములతో కూడా కొంచెం చిన్న చిన్న విషయాల దగ్గర అది పెద్దగా మారి గొడవకు దారితీసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. అలాగే ఈ రాశి స్త్రీలు ఎవరైనా కానీ పరాయ పురుషులకు సంబంధించిన వ్యవహారాల పట్ల ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సిన అవకాశం కూడా ఉంది. కాబట్టి అతి చనువు అనేది మీకు పరాయ పురుషులతో మీకు లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతుందండి. కాబట్టి ఈ అంశంలో కూడా మీరు ఈ రాశివారు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకొని తీరాలి. ఇక ఈ రాశిలోటువంటి స్త్రీలు ముఖ్యంగా ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు మీ యొక్క కుటుంబ సభ్యులతో గొడవలు తలెత్తేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. ముఖ్యంగా ఆవేశపూరితమైన నిర్ణయాలు అసలు మంచివి కావండి. తొందరపాటుతనంతో మీరు ఆలోచించకుండా అడుగు ముందుకు వేయడం ద్వారా ఎన్నో రకాల సమస్యలు మీరు పొందుతున్న అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఈ రాశివారు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశివారు ఎవరైనా కానీ చాలా రోజుల నుండి కూడా మీ పైన ఒక నింద అయితే ఆరోపణ అయితే జరుగుతుందండి. ఆరోపణ రేపొద్దున మీరు పరిష్కారం కూడా కనుక్కుంటారు. రేపటి రోజున దానికి పరిష్కారం కనుక్కోవడం వరకు మీరు చాలా బిజీగా కూడా ఉంటారండి. ఇక మోరతలని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశివారు ఎవరైనా కానీ చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటూ ఉంటే ఆ పని మొదలుపెట్టిన ప్రతిసారి కూడా ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ పనిని అక్కడే ఆపాల్సి వస్తుందండి. మరి అటువంటి పనిని ఈరోజు మీరు మొదలు పెడితే కనుక
కనుక తప్పకుండా మీరు దాన్ని పూర్తి చేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వసూలు కానటువంటి డబ్బులు కూడా ఈరోజు మీకు వసూలు కాబోతున్నాయి. ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చారు కానీ, లేదంటే మీ యొక్క భరోసా మీద ఎవరికైనా వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇచ్చుంటారు కదా, ఆ యొక్క భారం అనేది మీకు ఆర్థిక భారం అనేది మీ పైన పడి ఉంటుంది. ఈ విధంగా మీరు ఎన్నో రకాల సమస్యలతో ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నట్లయితే కనుక మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుండి కూడా మీకు విముక్తి అయితే పొందేటువంటి మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. ఇక అలాగే ఈ రాసినటువంటి విద్యార్థులకు సమయం కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా కనిపిస్తుందండి. చాలా కాలం నుండి మీరు ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం లేదని చెప్పి మదన పడుతూ ఉన్నట్లయితే కూడా మీ ఆ సమస్యకు చక్కని పరిష్కారం అయితే భగవంతుడు మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశివారు ఎవరైనా కానీ చాలా కాలం నుండి మీ యొక్క కుటుంబ సభ్యులతో గొడవల కారణంగా దూరంగా ఉన్నట్లయితే మీకు అది కూడా అంటే తోబుట్టులు కానీ, తల్లిదండ్రులు కానీ, సంతానం కానీ, లేదంటే మీ యొక్క భార్యాభర్త కానీ ఎవరైనా కానీ మీ కుటుంబ సభ్యులతో సొంత వ్యక్తులతో మనస్పర్ధల కారణంగా కొంచెం దూరంగా ఉన్నట్లయితే అనుకున్నటువంటి ఒక సంఘటన ద్వారా మీకు మీరుగా రియలైజ్ అయిపోతారండి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా రియలైజ్ అవుతారు. తిరిగి మీ యొక్క బంధాన్ని అయితే మీరు పునరుద్ధరించుకునేటువంటి ప్రయత్నం అయితే మొదలు పెడతారు. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వారి యొక్క తల్లిదండ్రుల నుండి ఒక మంచి శుభవార్తను కూడా రిసీవ్ చేసుకుంటారు. మీరు చేసినటువంటి ప్రయత్నాలు వారి ముందుకు ఒక చక్కని ఫలితంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల మిశ్రమైనటువంటి రోజుగా రేపటి రోజు గడవబోతుంది. కానీ ముఖ్యంగా రేపటి రోజున రేపు 5-6 గంటలకల్లా మీకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి మంచి శుభవార్తను అయితే వింటారండి. లేదంటే ఏదైనా స్నేహితుల ద్వారా అయితే ఒక అద్భుతమైనటువంటి వార్తను కానీ మీరు తప్పకుండా పొందే తీరుతారు. ఇక అలాగే ఈ రాశివారు రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండటానికి రేపటి రోజున మీరు వెంకటేశ్వర స్వామి నామాన్ని నిత్యం కూడా మీరైతే ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే మీరు పేదవారికి ఎవరికైనా కానీ వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, చెప్పులు కానీ దానంగా ఇవ్వండి. దానివల్ల మీరు మరిన్ని శుభప్రదమైన మంచి ఫలితాలను కూడా పొందుతారండి. శనివారం రోజు నల్ల వస్తువు ఎవరికైనా దానంగా ఇస్తే చాలా మంచిది. ఆర్థిక స్థితి కనుక మీకు అనుసరిస్తే మీ ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. అయితే మీకున్నటువంటి మీ స్నేహితుల పరంగా చూసుకున్నట్లయితే మీ స్నేహితుల్లో ఒకరు రేపటి రోజున మీకు ఏదైనా కానీ అసౌకర్యం కలిగించేటువంటి, మీకు మానసికమైనటువంటి అశాంతిని కలిగించేటువంటి మాటలను మీ ముందుకు తీసుకురావడము, లేదంటే ఏదైనా కానీ మాట పెరిగి అది వాగ్వాదంగా చోటు చేసుకోవడం ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి ఇటువంటి మానసికమైనటువంటి అశాంతికి గురి చేసే విధంగా మీరు మీ స్నేహితులతో కూడా అనవసరంగా డిస్కషన్ చేసుకోకండి. మీకు మీరుగా ఏ విషయాన్ని కూడా వారితో చెప్పుకోవడం కానీ, లేదంటే వారి ద్వారా ఒక మాట పడడం కానీ ఇటువంటివి చోటు చేసుకోకుండా, అలాగే రేపటి రోజున మీరు టెన్షన్స్ను అదుపులో ఉంచుకోవడానికి చక్కటి సంగీతాన్ని వినండి. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి అలాగే ఆర్థిక అభివృద్ధి కోసము సమాలోచనలు కూడా చేస్తారు. ఇక పోస్ట్ ద్వారా అందినటువంటి ఒక వార్త కూడా కుటుంబం అంతటి కూడా మరింత సంతోషాన్ని కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీరు రేపటి రోజున ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే కనుక తొలిచూపులోనే రేపటి రోజున ప్రేమికులు ఎవరైనా కానీ ప్రేమలో పడవచ్చు అనమాట. అలాగే మీకు మీ యొక్క అంటే ఈరోజు కారణం లేకుండా ఇతరులతో మీకు వాగ్వాదం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇతరుల పట్ల మీరు ప్రవర్తన కొంచెం జాగ్రత్తగా ఉండే విధంగా చూసుకోండి. మీ సమయాన్ని కూడా వృధా చేసుకోకుండా మీ పనిలో మీరు నిమగ్నమై ఉంటారు. అలాగే మీ జీవిత భాగస్వామి కోసం, మీ కుటుంబం కోసం ఏదైనా కానీ స్పెషల్గా ఏదైనా సరే మీరు రేపటి రోజున చేయబోతున్నారు. అంటే మీ కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని మరింత ఎక్కువగా ప్రేమిస్తారు. అయితే రేపటి రోజున మీరు మరొక ముఖ్యమైనటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అది కూడా మీ కుటుంబ సభ్యుల పట్ల మీ యొక్క దబాయింపు తత్వం, అలాగే పనికిరానటువంటి వాదనలకు దారితీసినటువంటి విమర్శలకు తెరలేపుతుంది. కాబట్టి మీ కుటుంబం అందరూ కూడా కలిసి కట్టుకున్నప్పుడు అనవసరంగా ఏ విషయాల గురించి అంటే గతంలో జరిగినటువంటి విషయాల గురించి, గతంలో మీ మధ్య ఉన్నటువంటి గొడవల గురించి ఇటువంటి విషయాలను కూడా మరలా తీసుకురావడం అయితే మంచిది కాదని తెలుసుకోండి. ఏదో ఒక విధంగా విమర్శకు తలరేపుతుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తీసుకొచ్చే విధంగా మంచి విషయాలు మీకు మంచి కబుర్లు చెప్పడం వల్ల మీ మనసు అనేది చాలా రిలాక్స్ అవుతుంది అనమాట. మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను, సూటి అయినటువంటి దృక్పథాన్ని కలిగి ఉండండి. మీ యొక్క స్థిర నిశ్చయం అలాగే నైపుణ్యాలు కూడా గుర్తింపును పొందుతాయి. భగవంతుడు రేపటి రోజున మీకు ఏదో విధంగా అనుకూలమైన సహాయం చేయడానికి మీకు తోడుగా ఉండబోతున్నారనే చెప్పుకోవచ్చు. ఇక అలాగే వివాహానికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతాయి. మీకు ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా వివాహం కూడా జరిగి తీరుతుంది. మీకు ఏదైతే అంటే చాలా రోజుల నుండి మీకు అనుకూలంగా ఉండేటువంటి భార్య కోసమో భర్త కోసం కనుక మీరు ఎదురు చూసినట్లయితే కనుక మీకు చక్కగా ఒక మంచి ఆఫర్ అనేది రేపు ముందుకు వస్తుందండి. అలాగే మీకు కొండంత అదృష్టం అనేది కూడా ముందు రోజుల్లో మీకు ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు దైవారాధన చేసుకోవడం మాత్రం మానుకోకండి. అలాగే మీకు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి రేపటి రోజున అంటే ఏదైనా గొడవలకు, అలాగే మీ స్నేహితుల మధ్య ఏదైనా గొడవలు జరగకుండా, ఇంట్లో గొడవలు జరగకుండా ఉండాలంటే మీ ప్రవర్తనలు రేపటి రోజున
పూర్తిగా మార్పు అనేది రావాలి. అంటే మీకు ఒక రోజు ముందుగానే ఈ విధంగా ఉంటుంది అని మీ జాతక ఫలితాల ఆధారంగా చెప్పి తెలుసుకున్నప్పుడైనా మీకు వచ్చినటువంటి మాటను జాగ్రత్తగా రానివ్వండి. అలాగే నలుగురిలో ఉన్నప్పుడు మీ మాట తీరు, మీ ప్రవర్తన అనేది పూర్తిగా భిన్నంగా ఉండేలాగా చూసుకోండి. మరి తెలిసిందా కదండి వృశ్చిక రాశి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.